మాటండి. ఏది శాశ్వతం? నీ వెనకాల ఉన్న డబ్బా? నీ మొహానికి ఉన్న అందమా? నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వు ఈ భూమి మీద శాశ్వతమే కాదు. ఇవన్నీ నీకెలా శాశ్వతమవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చాము. ఒంటరిగా భూగర్భంలోకే పోతాం. ఇదే శాశ్వతం. అలాంటప్పుడు అందరితో గొడవలు, విభేదాలు ఎందుకు? కుళ్ళులు, కుతంత్రాలు. అండి, ఈ సమయానికి 4 గంజి నీళ్ళుంటే చాలు అనుకునే వాళ్ళు సంతృప్తిగా బ్రతికే మనుషులు. కానీ 3 తరాలకు సరిపడా సంపాదించినా కూడా ఇంకా ఇంకా సంపాదించుకోవాలి అనుకునేవాళ్ళు వాళ్ళు ఎప్పటికీ సంతృప్తి చెందని దరిద్రులు. మీరేమంటారు? మాటండి, చదువుకొని నేర్చుకున్న చదువు కానీ, కష్టపడి సంపాదించుకున్న కష్టం కానీ, అవి 2 మనని ఎప్పటికీ కాపాడుతాయి. మీరేమంటారు? మాటండి, మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి మంచి పనులు చేయు. ఎందుకంటే మీరు ఏది చేస్తారో తిరిగి మీ దగ్గరికి అదే వస్తుంది కాబట్టి. మీరేమంటారు? మాటండి, ప్రశాంతంగా బ్రతకాలంటే ఎదుట వాళ్ళని మారాలి కానీ, లేదా అంటే వాళ్ళని మనం మార్చాలి కానీ అని అస్సలు అనుకోకండి. మీరే మారండి. కాళ్ళకు ఏమి గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడంతా మనకి ఏవి గుచ్చకుండా అయితే చూసుకోము కదా. మీరేమంటారు? మాటండి, గెలుపుతో స్నేహం చేస్తే అన్నిసార్లు నీకు గెలుపునివ్వకపోవచ్చు. కానీ అదే ప్రయత్నంతో స్నేహం చేస్తే అది నిన్ను గెలుపు దగ్గరికి చేరుస్తుంది. మీరేమంటారు? మాటండి, ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి ఏదైనా ఉంది అంటే అది సమయం. కానీ ఏ బంధం లేని వాళ్ళు ఎంత ప్రేమించినా వాళ్ళకున్న విలువను వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళకి విలువ కూడా ఇవ్వరు. మీరేమంటారు? మాటండి, మనుషులు ఎంత నటిస్తారంటే కొన్నిసార్లు మనం విన్నది చూసింది అబద్ధమా అనుకునేంత మాధురిగా. మీరేమంటారు? మాటండి, మన జీవితంలో ఎంతమంది వచ్చినా, ఎన్ని సిరులు వచ్చినా, మనకు టైంకి అన్నం పెట్టిన వాళ్ళని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇంకా అన్నిటికీ నీకు ధైర్యంగా నీ వెనకాలండి నిన్ను ప్రోత్సహించిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరేమంటారు? మాటండి, కాలానికి ఒక రూపం లేదు, దానికి పాపం లేదు. కాలం అదృష్టం లాంటిది. అందయుగమైన, స్వర్గయుగమైన అది మన ప్రతిబింబం. మీరేమంటారు? మాటండి, జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ఒక్కటే, ప్రతి ఒక్కరూ ప్రశ్నపత్రం వేరని గ్రహించకపోవటమే. మీరేమంటారు? మాటండి, జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా. అయితే ఏది తీసుకోవాలన్నది మనపైన మనకే ఆధారపడి ఉంటుంది. మీరేమంటారు? మాటండి, ఇతరులు నిన్ను అగౌరవపరచడానికి అవకాశం ఇవ్వకు. దయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయొద్దని పెద్దలు చెప్తుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్గా మాట్లాడే వారినే ఉంచుకో. మీరేమంటారు? మాటండి, నీరు ఎంత అమూల్యమైనదో బావి ఎండిపోయే వరకు తెలియదు. అలాగే కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలోనే లేదు. అంతకంటే దుర్వినియోగం చెయ్యబడేది కూడా లేదు. మీరేమంటారు? మాటండి, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతున్నారన్నది నిజం. కానీ అలా మనం పాజిటివ్గా ఆలోచించే మనుషులకి ఎప్పటికైనా మంచే జరుగుతుందని నా నమ్మకం. మరి మీరేమంటారు? మాటండి, ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది మనలో ఎంత ధైర్యం ఉంది అని. ఒక్కసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది నీ వంక నువ్వు ఎంత నేర్చుకోవాలి అని. ఒకసారి ఓడిపోతేనే తెలుస్తుంది తర్వాత నువ్వు ఎంత గెలవాలి అని. మరి మీరేమంటారు? మాటండి, ఇతరుల గురించి నీకు చెప్పేవాళ్ళు నీ గురించి ఇతరులకు చెప్పరు అని ఎందుకు అనుకుంటున్నారు? మధ్యవర్తి మాట అడవిలో బాట.
మనల్ని ఎక్కడి వరకు ఎంతవరకు తీసుకెళ్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి అందరి మాటలు వినకుండా మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. మీరేమంటారు? మాటండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.